నమస్తే అందరికీ. వరైతే ఈనడం స్టార్ట్ అయిందండి. ఈనిన కొన్ని కర్రలు అయితే ఈ విధంగా అయితే మొత్తం నల్లబడిపోతున్నాయి గింజలు. ఎందుకు ఇలా అవుతుందని చూస్తే మక్కిరైతే ఉందండి. ఇలాంటి నల్ల రెక్కల పురుగులు ఉన్నాయి. దీని నష్టం అయితే మాకు 2 years బ్యాక్ అయితే కనిపించింది. ఈ విధంగా అయితే పాలకంకుల మీద ఆలి రసం పీల్చేస్తాయి మొత్తము. ఆ విధంగా రసం పీల్చడం వల్ల అయితే కొన్ని గింజలు మొత్తం తాలిపోతుంది. ఈ పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటే టోటల్గా కంకి మొత్తం తాలైపోతుంది. దానివల్ల రైతు అయితే చాలా నష్టపోతాడండి. ప్రతి రైతు అయితే పొద్దున్నే పొలం దగ్గరికి వెళ్ళి చూడండి, ఇలాంటి పురుగు ఖచ్చితంగా వస్తుంది ఈసారి అయితే. దాన్ని నివారించడానికి అయితే మేము ప్రొఫెనోపాస్ అయితే వాడుతున్నాము, సింజెంటా కంపెనీ వాళ్ళది. 2 years బ్యాక్ కూడా ఇలాంటి పురుగులే వచ్చాయి. మేము కొంచెం ఆలస్యంగా చూడడం వల్ల కొంచెం అయితే నష్టం అయితే కలిగింది. ప్రొఫెనోపాస్ అయితే 20 లీటర్లకి 40 ml అండి. 1 లీటర్కి వచ్చేసి 2 ml అయితే కలుపుకోవాలి. ప్రొఫెనోపాస్ అయితే చాలా కంపు స్మెల్ ఉంటుంది. దాని నుండి మనకి ఎఫెక్ట్ పడకుండా ఈ విధంగా అయితే ఒక క్లాత్ కట్టుకొని హెల్మెట్ పెట్టుకుంటే అయితే మనం సురక్షితంగా ఉంటాము. కొంతమంది రైతులు అయితే మాకేం కాదులే అని లైట్ తీసుకుంటారు, కానీ దాని ఎఫెక్ట్ అయితే ఫ్యూచర్ లో కనిపిస్తుంది. ఈ విధంగా అయితే జాగ్రత్తలు పాటించాలి. వరిపై పిచికారీ చేసేటప్పుడు అయితే మార్నింగ్ అయినా సాయంత్రం అయినా పిచికారీ చేసుకోండి. దానివల్ల అయితే మనకు మందు మంచిగా పనిచేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.